నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో నిజాం సాగర్ ప్రధాన కాలువ కట్ట తెగిపోయిన ఘటన చోటు చేసుకుంది. దీంతో కాలువ నీరు ఇళ్లలోకి ప్రవేశించడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి పిల్లలను సామాగ్రిని పట్టుకుని రోడ్లపైకి పరుగులు తీశారు. తెల్లవారుజామున 3 గంటలకు జర్నలిస్ట్ కాలనీలో నీరు రావడంతో రాత్రంతా కరెంటు లేక జలమయమై సామాగ్రి వెతుక్కునే లేక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడినట్టు గ్రామస్తులు వాపోయారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని జరగలేదని స్థానికులు వెల్లడించారు. బాధలుంటే ఎన్ని లెక్కుంటది, అట్లున్న మనిషి ఉన్నది. పిల్లగాళ్ళు రాత్రి పెద్దమ్మ పండుగ కుటుంబం అందరు ఊరూరికెళ్ళి వచ్చిరి. ఈ పరిస్థితి ఏంది? మొత్తమంతా ఒక పక్కకు పడితే జైజీపుని రమ్మంటే ఎంత పెద్ద గండి వేసి ఇంట్లో నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు బీరు వల్ల పెద్ద సాగు ఉన్నాయి, మనుషులు అన్ని పట్టుకపోయినాయి. ఈ బాధ ఏంది? అత్తలు రంధ్రం పడ్డ 10 నచ్చింది, 10 నుంచి 7 వచ్చింది. కాదు మీరు బంధుకు వచ్చింది, మీరు బంధుకు వచ్చినాక కింది బంధుకు వచ్చింది. సడన్ గా సచ్చిన మనిషి పన్న మనిషి ఒక్కటి 3:30కు చాలా అయింది. అలా ఆగిట్టమన్నారు సాగు కాలక. లేకపోతే ఏమైంది అంటున్నాను అనుకున్నాను. గంటి ఇంటి వచ్చి చూసేవరకల్లా డోర్ తీసేవరకల్లా మొత్తం ఇంట్లో నీళ్ళు. ఈ పరిస్థితి చూడండి.